నిన్న నీకు బాగా జరిగింది కదా, ఇప్పుడు అర్థమైందా ఆయనతో ఎలా ఉండాలో? ఇదిగో నన్ను కిలక్కు. ఏంటి చెప్పారు కదా, ఈ రోజు నుంచి నా లిమిట్స్లో నేను ఉండాలనుకుంటున్నాను. అందుకే ఆయనకి ఇష్టం లేని పనులు చేయవద్దనేది. ఓ ఏంటి, ఆయనకి ఇష్టం లేదా? అందుకేనా ఆ అమ్మాయి రాసిన లెటర్ నీతో చదివి వినిపించుకుంటున్నారు? ఆ రోజు ఫోన్ చేస్తే నువ్వు వద్దు వద్దు అన్నారు. ఆ తర్వాత నవ్వుకుంటూ గంటలు గంటలు మాట్లాడుకున్నారు. ఇవన్నీ జరిగాయనే కదా కలవని పంపించాం. ఇప్పుడు కలవకుండా వచ్చేసి మళ్ళీ మమ్మల్ని అంటారు. మీ పెద్దోళ్ళంతా అంతే, ఎప్పుడు అర్థం కారు. చెప్పరా ఏంటి, నువ్వు చూసావా? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. ఏమైంది? ఓ గంటలో వస్తాను అని అడిగితే చెప్పు. ఓ 10 నిమిషాలు లేట్ ఉంటే ఇక్కడ అంతా అయిపోయేది. ఎవడు రావాడు? ఆ బ్రౌన్ షర్ట్ వేసినాడు చూడు, ఆడే. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఎవరా నువ్వు? అసలు నువ్వెవడ్రా? నువ్వెవడ్రా అడగడానికి? తనెవరో తెలియాలా నీకు? అయితే విను, ఇంకొక 10 నిమిషాల్లో నాకు కాబోయే మొగుడు. ఏ అమ్మ, నీ పెళ్లి గురించి ఏదో అనుకుంటోంది. నువ్వు ఇలాంటి పని చేస్తే తట్టుకోలేదు. ఏం చేయమంటావురా నన్ను? ఏం చేయమంటావురా? వెళ్ళి వీళ్ళ నాన్నని అడిగాం, మీ ఫ్యామిలీ ఏంటని అడిగారు. ఏం చెప్పనరా? జైలు నుంచి వచ్చిన నీలాంటి అన్నయ్య ఉన్నాడని చెప్పనా, లేక రోడ్ల మీద పడి తిరిగి ఓ తమ్ముడున్నాడని చెప్పనా? ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ ఆడపిల్లనైనా ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే అమ్మ ఒప్పుకుంటుందా? మీ అందరి కోసం నా లైఫ్ నాశనం చేసుకోవాలా? పోనీ నువ్వు వెళ్ళి వీళ్ళ నాన్నతో మాట్లాడతావా? ఒప్పిస్తావా? చెప్పు. పెద్ద వచ్చాడు చెప్పడానికి. సారీ. నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? చెప్పు, ఏం మాట్లాడతావు? స్వాతి, మాట్లాడుతున్నాడుగా, మాట్లాడి. ఇన్ని రోజులు ఆగాం, 2 రోజులు ఆగలేమా? నువ్వు మాట్లాడేది మీ చెల్లెల గురించి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నమస్కారం సార్. చెప్పు. సార్, అది మావాడు. నా చెల్లెలు స్వాతి, మీ అబ్బాయి. ఓ నువ్వా? అవును సార్. ఇందాక నుంచి కుక్క మురుగుతోందే ఉంటా అనుకున్నాను. జైలుకి వెళ్ళి వచ్చావంటగా? మీ అమ్మ ఏం చేస్తుందిరా? రైల్వేస్లో క్లర్క్ పని. ఓ సెక్యూరిటీ సార్. సార్, నీ జీతం ఎంతరా? 12,000 సార్. పో. మీ అమ్మ జీతం 7,000 8,000? భలే వేసారా ప్లాను. ఇట్లాంటి ఇంట్లోంచి ఒకరిని పట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇంటి మీద పడి బతికేయచ్చని. ప్లాన్ ఎవరిదిరా? నీదా, నీ అమ్మదా? ఏంటి కొట్టాలనిపిస్తుందా? పెరోల్ మీద వచ్చావంటగా? ఒక్క ఫోన్ కాల్ మళ్ళీ తీసుకెళ్ళి బొక్కలో దోస్తా. చూసావా, నువ్వు ఇక్కడ ఉండడం నా కుక్కకే నచ్చట్లేదు. నీ చెల్లి నా ఇంట్లోకి రానిస్తాను ఎట్టా అనుకున్నావురా? పోరా. రైట్ సార్, చిన్న సజెషన్ సార్. ఏంటి? బయట బోర్డు మీద కుక్క ఉంది జాగ్రత్త అని ఉంది, లూ యాడ్ చేయండి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. కూర్చోని పంచి సరిపోతుంది, కట్టుకోరా. సీను, ఏమైంది? ఏం లేదన్నయ్య. సీను, ఏమైందో చెప్పు. పుడితే గొప్పడిగానే పుట్టాలన్నయ్య, మాలా పుట్టకూడదు. ఏం పీకలే. డబ్బున్నోళ్ళకే అన్నయ్య ఈ ప్రేమలు చుట్టరికాలు, మా లాంటి వాళ్ళకి పనికిరావు. అమ్మకేం అవుతుందో అన్న భయంతో
చెల్లి పెళ్ళి ఆపాను. ఏదో పీకుదామని వాడి దగ్గరికి వెళ్ళా. అమ్మని అన్ని మాటలు అంటున్నా కానీ ఏం చేయలేకపోయాను. అమ్మకి తెలియకుండా చెల్లి పెళ్లి చేసుకుంటే అమ్మ తట్టుకోలేదు. ఈరోజు నేనేంటో నాకు అర్థమైందని. ఎక్స్క్యూజ్ మీ, సార్ కాళిదాస్ గారిని కలవాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదే. ఓకే సార్. సార్ ప్రసాదరావు గారు కబుర్ చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలిపోయాడు కదా. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. విక్రమ్ మీకు విషయం చెప్పమన్నాడు. చెప్పండి సార్. ఇక మీ ఇష్టం. సార్ విక్రమాదిత్య గారిని 1 గంట టైం ఇవ్వమనండి సార్, ప్లీజ్ సార్. నమస్కారం అమ్మా. లోపలికి రావచ్చా? అమ్మా నా పేరు కాళిదాసు. ఏదో చిన్న బిజినెస్ ఉందమ్మా. స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, కానీ వాడెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే అంతా మా అమ్మ ఇష్టం ఉందంట. అప్పుడే మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. పెంపకం అంటే అదమ్మా. ఇప్పుడు డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోగలం, కానీ గుణం సంపాదించుకోగలమా? పుట్టుకతో రావాలి. మీరు సరేనండి? పిల్లలు ఇష్టపడ్డారు సరే, కానీ మేం మీ స్థాయికి. హాయిదే ఉందమ్మా. ఇంతకు ముందు నాది మీకన్నా అదొస్తాయి. నిజం తల్లి, నన్ను నమ్మండి. ఏమే అవన్నీ మనం ఆలోచించకూడదు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు, అంతే మనం ఆలోచించాలి. ఈ రోజు నుంచి మీ కూతురు మా ఇంటి పిల్ల. దయచేసి మీరు ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమంటారు? సరేనమ్మా, వస్తాను. కాఫీ తీసుకుని వెళ్ళండి. స్వాతి త్వరగా తీసుకురా. వద్దమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, గంటలో వస్తానని చెప్పాను. మళ్ళీ వస్తాగా, పైగా ఇది మనీలే. వస్తానమ్మా, వస్తాను. పదవే. స్వాతి వెళ్ళు. అమ్మా స్వాతి, నువ్వు హ్యాపీ కదమ్మా? ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడంతా హ్యాపీ అని చెప్పవా? హలో స్వాతి. సారీ అన్నయ్య, నిన్నెప్పుడు నేను అన్నయ్యలా చూడలేదు. కనీసం అన్నయ్య అనే మర్యాద కూడా నీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు నువ్వు చేసింది మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను కోరుకున్నది నాకు ఇచ్చావు. థ్యాంక్స్ అన్నయ్య. సరే వెళ్ళు. ముందే ఓ మాట చెప్పుండొచ్చు కదయ్యా, నువ్వు విక్రమాదిత్య గారి మంచివని. ఆయన ఇచ్చిన సబ్ కాంట్రాక్టులతోటే ఇక్కడ దాకా వచ్చాను. ఏదో నోటు దోల కొద్ది వాగాను, ఏమీ అనుకోకు. అమ్మతో అన్నీ మాట్లాడేశాను. స్వాతి పరమ సంతోషంగా ఉంటుంది. తన గురించి నువ్వు మర్చిపో, సరేనా? ఉంటాను. మనసులో పెట్టుకోకు సీను.
ఏంటనే ఇదంతా? నేను నీకు అన్నయ్య అన్నప్పుడు తను నాకు కూడా చెల్లే కదా. ఒక్క నిమిషం, అన్నయ్య చేస్తున్నారు. చెప్పన్నయ్య. స్వాతి, అమ్మ హ్యాపీయా? నువ్వే విను. సరే సరే నేను మాట్లాడతాను. సరేకా, ఒకసారి పిన్నికివ్వు. పిన్ని, మన స్వాతికి పెళ్లి కుదిరింది. ఎంత గొప్ప సంబంధం తెలుసా? మీరందరూ దానికి సంబంధాలే రావన్నారుగా. ఇప్పుడు చూడు. బాబాయ్ ఉన్నారా? లేకపోతే ఆయన చెప్పలేదని అడుగుతాడు. బాబాయ్, నీ మనోరాలు పెద్దింటి కోడలవుతోంది. అంతా దీని అదృష్టం. ఇన్ని రోజులు దీని పెళ్లి గురించే నా బెంకంతా. దేవుడి దేవల్ల ఈ రోజు అది కూడా తీరిపోయింది బాబాయ్. ఇదిగో, మీరందరూ 2 రోజుల ముందే పెళ్లికి వచ్చేయాలి. మళ్ళీ నేను చెప్పలేదని అనతే. సరే సరే, చాలా మంది ఫోన్ చేయాలి. విన్నావా? నిన్నేం జరిగిందో అమ్మకి మాత్రం తెలియనివ్వకు. సరే అన్నయ్య. చిన్నప్పటి నుంచి మా అమ్మ బాధపడమే చూశానని ఫస్ట్ టైం మా అమ్మ గొంతులో సంతోషం అనిపించింది. అంతా మీ వల్లేనే. సీను, ఎక్కడికి వెళ్తున్నావు? చెల్లి పెళ్ళి కదానే, ఖర్చులుంటాయి. అందుకే వెళ్ళి పెయింటింగ్లు వేసుకుంటాను. ఇప్పుడు ఈ పెయింటింగ్లు అమ్మడానికి ఇంకో ప్రసాదం పట్టుకోవాలా?